విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఉదయం ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. స్వామీజీ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్వామీజీ వ్యాఖ్యల్లో లడ్డూ కల్తీ, స్వామీజీలను రాజకీయ రంగులో తప్పుగా ప్రదర్శించడం, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరిగా లేదని చెప్పారు. అలాగే కింది స్థాయి అధికారులు తప్పు చేసిన విషయంలో ప్రభుత్వాన్ని నిర్దోషిగా చూపించడం విమర్శనీయమని పేర్కొన్నారు. స్వామీజీలకు గౌరవం ఇవ్వాలని, హిందూ సమాజంపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయకుండా కరుణాకర్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ పూర్వకంగా లోతుగా విచారణ జరగాలి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు కాకుండా ఉండాలని స్వామీజీ కోరారు. ఎక్కడైనా అపచారం జరిగితే సాధు సంతులుగా మేము మాట్లాడతాం. నిజంగా కరుణాకర్ రెడ్డి గారు ఏమైనా హోటల్లో, ప్రభుత్వంలో, ఏ దేవస్థానంలోనైనా తప్పులు జరిగితే మాకు చెప్పండి, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మాకు రాజకీయాలు అంటగట్టడం ఏంటండి? స్వామీజీలందరికీ కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు రాజకీయం చేస్తున్నారు అని స్వామీజీని కించపరిచి ఈ దిగజారుడుతనమైన వ్యాఖ్యలు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మేము కోరుతున్నాం, మీరు సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని గతంలో మీరు చేసిన 1, 2 కాదు. ఈరోజు మేము మీడియా ముఖంగా కరుణాకర్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, కోట్లాది మంది హిందువుల తరఫున పరకామణిలో మీ వలన ఒక ఆఫీసర్ సతీష్ కుమార్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, CVSO, మీ వలన ప్రాణాలు కోల్పోలేదా? రండి, మేము కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మీరు ఎక్కడ పిలిస్తే మేము వస్తాం. తిరుపతి రమ్మంటారా, లేకపోతే మీ దగ్గర రమ్మంటారా, లేకపోతే ఎక్కడ రమ్మంటారో చెప్పండి. మేము సాధు సంతులకు సిద్ధం, హిందూ సమాజం సిద్ధంగా ఉంది. పరకామణిని మొత్తం నాశనం చేయలేదా మీరు? మీ సమక్షంలో, మీ హయాంలో మీ కింద పనిచేసే రవికుమార్ అనే ఉద్యోగి మీరు టీటీడీ చైర్మన్గా ఉండే సందర్భంలో 14,60,00,000 రూపాయలు సుమారు వాడి అకౌంట్లోకి వచ్చినటువంటి మాట, ఆ ధనము వాస్తవం కాదా? ఆయన ఆ 14,60,00,000 రూపాయలు టీటీడీకి మీరు దగ్గరుండి గిఫ్ట్గా ఇప్పించింది వాస్తవం కాదా? ఒక 10,000 రూపాయలు ఉద్యోగి జీతం తీసుకున్న ఉద్యోగికి ఇన్ని కోట్లు ఎలాగ వచ్చాయండి? కరుణాకర్ రెడ్డి గారు రండి, పరకామణి విషయం మీద మొత్తం ఎవరెవరు ఉన్నారో, ఎంత పెద్ద మొత్తంలో భక్తుల ఆ ఉండి సొమ్ము గోల్మాల్ చేసేశారో, మాయ చేసేశారో రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా ధార్మిక సదస్సు మీరు పెట్టారా? ప్రతి సంవత్సరం జరిగే ధార్మిక సదస్సులు సాధు సంతులు పిలిచేవారు, దేశంలో ఉండేటటువంటి పీఠాధిపతులు పిలిచేవారు, తిరుమలకి సలహాలు అడిగేవారు. ఏం చేస్తే టీటీడీ వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు భక్తులకు అందించగలం, ఇవన్నీ అడిగేవారు. మీరు ఎప్పుడైనా వైసీపీ పాలనలో చివరికి ఎలక్షన్స్ ముందు తూతు మంత్రంగా చేశారు తప్ప ధార్మిక సదస్సులు ఎప్పుడైనా మీరు పెట్టారా? చెప్పండి. మీ వలన ఒక నిజాయితీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోలేదా? ఎంతమంది ఉద్యోగులు మీరు టీటీడీలో ఉండేటప్పుడు ఎంతమందిని మీరు బాధ పెట్టారు? ఈరోజు పెద్దజీయర్ స్వామి గారు మాట్లాడితే, రాష్ట్రంలో ఉండేటటువంటి సాధు సంతులు మాట్లాడితే మీకేమో అగ్గి పరిగెడుతుంది అన్నమాట. బాధపడిపోతున్నారు, సమాజం మొత్తం అసహించుకుంటున్నారు, సమాజం మొత్తం కూడా ఖండిస్తున్నారని మీ అందరూ కూడా బాధపడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా దిగజారుడుతనంగా ప్రవర్తించడం, మీ స్థాయిని దించుకుంటూ దిగజారిపోవడం, ఇది ఎంతవరకు సమంజసం అండి? ఈరోజు మీడియా ముఖంగా అడుగుతున్నాం, కరుణాకర్ రెడ్డి గారు మీకు సనాతన ధర్మం మీద ఎంత విశ్వాసం ఏముంటే మీ అమ్మాయికి వివాహం ఒక క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. మేమేం వ్యతిరేకించడం లేదు. మీరు సనాతన ధర్మం అనేటప్పుడు మీ పాప ఒక వేరే మత ప్రకారంగా వివాహం చేసేటప్పుడు వాళ్ళకి పిలిచి మీరు నచ్చ చెప్పగలగాలి, హిందుత్వం మీద విశ్వాసాన్ని చూపించగలగాలి, నచ్చ చెప్పగలగాలి, తీసుకురాగలగాలి. కానీ మీరు ఏం చేశారు? మీరు దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మీరు వివాహం జరిపించారు.
మళ్ళీ టీటీడీ పైన సనాతన ధర్మం మీద మీరు మాట్లాడతారు. మీ అన్నగారు భూమాన సుబ్రహ్మణ్యం గారు, ఆయన టీటీడీ కళాశాలలో కాలేజీలో పనిచేశారు. అలాగే శ్వేత టీటీడీలో ఉద్యోగస్తులందరికీ కూడా శ్వేతలో కూడా డైరెక్టర్గా పనిచేశారు ఆయన. మీ అన్నగారే భూమాన సుబ్రహ్మణ్యం గారు. వారు బొట్టు పెట్టుకున్న వాళ్ళు తిట్టడం, టీటీడీ ఉద్యోగులు కించపరచడం, అక్కడికి వచ్చేటటువంటి శాతాలకు వస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగుల్ని చాలా జుగుప్సాకరంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం మీ అన్నగారు చేయలేదా? ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా వాస్తవాలు కదండి. ఇవన్నీ మీరు మర్చిపోయి మీరేమో ఏదో సనాతన ధర్మాన్ని ఉద్ధరించేటట్లుగా మీ తర్వాతే సనాతన ధర్మం వచ్చినట్లుగా మీరు మాట్లాడడం అనేది ఇది చాలా 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 హేయమైన చర్య. ఇది దిగజారుడుతనానికి తార్కాణం ఇది. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి. హిందూ సమాజానికి స్వామీజీలకి క్షమాపణ చెప్పండి. ఏ స్వామీజీలు పైరువీలు చేయరు. మాకెందుకండి ₹1,00,000? మాకు పైరువీలు చేయాల్సిన అవసరం మాకేముందండి? మాకు పిల్లలు ఉన్నారా? ఎవరున్నారండి? మాకు సమాజమే మా కుటుంబం, సమాజమే మాకు ఒక దేవాలయంగా భావిస్తాం. కాబట్టి తప్పు జరిగేటప్పుడు ప్రజలను చైతన్యం చేస్తాం. మా ఆలయాలు అపవిత్రమైనప్పుడు ప్రజలను చైతన్యం చేస్తాం. వాస్తవాలు చెప్తాం. మేము ఎవరు చేసినా మాకు పార్టీలతో పని లేదు. మాకు హిందుత్వమే మాకు ఎజెండా. స్వామివారి సేవ కోసం, వెంకటేశ్వర స్వామి సేవ కోసం, రాష్ట్రంలో హిందూ దేవాలయాల కోసం అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం మేము. అటువంటి స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని వైసీపీ ప్రభుత్వం తాలూకు ఎజెండాని మీరు బయట పెట్టారు. అంటే మేము ఎలాగే ఉంటాము, హిందుత్వం మాకు గిట్టదు, మేము హిందుత్వాన్ని ద్వేషిస్తాము అని మీ తాలూకు నైజాన్ని మీరు నిన్న ప్రకటించుకున్నారు. నిజంగా మీకు స్వామీజీల మీద గౌరవం ఉంటే ఇంత దిగాలు కోరుతనంగా మీరు మాట్లాడు, ఇంత హేయంగా మీరు మాట్లాడు, దిగజారిపోయి మీరు మాట్లాడు. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు తీవ్రంగా ఖండిస్తున్నది. మీ నోటి వెంబడే మిమ్మల్ని చెప్పారు, తప్పు జరిగింది, కల్తీ జరిగింది, అది ఫిష్ ఫ్యాక్ట్ కాదు, జంతు కొవ్వులు కాదు, కల్తీ అయితే జరిగిందని నేను మీరు మీడియాలో మాట్లాడారు. ఆ రిపోర్ట్ చూపించి మరి క్షమాపణ చెప్పాలి కదా. ఏమండి క్షమాపణ చెప్పరు? హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి కదండి. తప్పు జరిగిందని మీరు చెప్పారు, క్షమాపణ కోరండి. స్వామి దగ్గర వెళ్ళి గుంజీలు తీయండి, లేకపోతే బొల్లు దండాలు పెట్టండి. స్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామి సన్నిధానం వెళ్ళి దేవాలయంకి వచ్చి తప్పుని మన్నించమని వేడుకోండి. అవేమీ చేయకుండా మళ్ళీ దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళిపోయి తప్పు మీద తప్పు చేయడం అనేది ఇది తీవ్రమైనటువంటి అంశం. ఇది హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తిప్పుకొడుతుంది. కరుణాకర్ రెడ్డి గారు చాలామంది మీ సేవకులే చెప్తుంటారు, ఆయన బొట్టు టీటీడీ చైర్మన్గా వచ్చేటప్పుడు కనీసం బొట్టు లేకుండా మీరు ఎప్పటికీ కూడా మనం సెర్చ్ చేస్తే గూగుల్లో బొట్టు లేకుండా మీరు వచ్చిన పరిస్థితి. అంటే హిందుత్వం మీద నీకు ఎంత గౌరవమో. బొట్టు పెట్టడానికి ఏ ఇబ్బంది పడిపోయింది. మీరు సనాతన ధర్మవాదా, సనాతన ధర్మం కోసం ఉద్ధరించేశారా? ఏమిటి ఉద్ధరించేశారండి? మీ ఐదు సంవత్సరాల పాలనలో టీటీడీలో ఏ చర్యలు చేపట్టారో చెప్పండి. వెబ్సైట్లోకి ఏసయ్య స్తోత్రాలు మీ టైంలో రాలేదా? సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు ఏసయ్య స్తోత్రాలు ఎలా వచ్చాయి టీటీడీ వెబ్సైట్లోకి? సమాధానం చెప్పండి. కించపరిచింది మీరు కదా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని కించపరిచి చేసింది మీరు కదా? ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూర్చునేటప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మేటట్టుగా ఈ సేవలు కింద చేయండి, దానికి 2,000 పెంచండి, దీనికి 3,000 పెంచండి, దీనికి చేసేయండి, తీసేయండి, ఆ సేవలు పామాల సేవలు ఆపేయండి, దీన్ని నిలిపిచేయి. ఏంటంటే ఇది డైరెక్ట్గా 5,000 చేసే, 10,000 చేసే. అంటే టీటీడీ వ్యవస్థ మీ వంశపారంపర్యం అనుకుంటున్నారా? కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. కాబట్టి ఇంత జరిగినా కూడా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం, బరి తెగించి మాట్లాడటం, దిగజారుతనంతో మాట్లాడటం, ఇది మీకే చెల్లింది, ఎవరికి చెల్లది. పైపెచ్చేమో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీరే అన్నారు కదండి, కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి నల్ల రాయి అన్నారు. చర్చకి సిద్ధమా? మీరు చర్చకి సిద్ధమా?
మీరు ఒక నాస్తికుడిని మీరే ప్రకటించుకున్నారు ఎన్నో సందర్భాల్లో. నేను దైవాన్ని నమ్మను, నేను నాస్తికుడిని అన్నారు మీరు. మల్లరాయి వెంకటేశ్వర స్వామిని పోల్చారు. ఇటువంటి మీరు సనాతన ధర్మం కోసం మీడియాలో మాట్లాడడం ఏదో ఉద్ధరించేసేటట్టుగా